హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 99 టీవీ. సో ఉమెన్స్ డే స్పెషల్ మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ గారు మనతో పాటు ఉన్నారు. సో మహిళల దినోత్సవం సందర్భంగా కొన్ని మాటలు శోభ గారి మాటలు. నమస్తే మ్యామ్. హాయ్ మా. ఎలా ఉన్నారు? ఫైన్, గుడ్. బాగున్నారా? సూపర్. సో ఉమెన్స్ డే వస్తోంది. ఇంత 75 సంవత్సరాల స్వాతంత్రంలో అసలు ఉమెన్స్ సాధించిన ప్రగతి ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 99 ద్వారా ఆడబిడ్డలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా స్వతంత్రము రాకముందు స్వతంత్రం వచ్చిన సందర్భంలో మహిళల యొక్క పాత్ర స్వతంత్ర పోరాటంలో ఉంది. బట్ అప్పుడు జరిగినటువంటి స్ట్రగుల్స్ బేస్ చేసుకొని ఆ తర్వాత మహిళలు ఎలా రాణించాలి, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానికి ఉన్నటువంటి టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ఇవాళ మహిళ ఒకప్పుడు చదువుకోవాలంటే కూడా వెనక ముందాడినటువంటి స్థాయి నుంచి పనికి వెళ్ళాలి అనేది కాకుండా మహిళ అంటే వంటింట్లో ఉండాలి అన్న రోజుల నుంచి ఇవాళ మహిళ నింగి నుంచి ఇవాళ ఏ స్థాయి లేని అంతరిక్షం వరకు కూడా ఇవాళ మహిళ పూర్తిగా తన యొక్క అన్ని రంగాల్లో తన ప్రావీణ్యాన్ని సంతరించుకుంటుందన్నది వాస్తవం. ఒకప్పుడు డ్రైవింగ్ అంటే కష్టం అనుకున్న దాంట్లో కూడా డ్రైవర్గా కూడా పనిచేస్తున్నారు, మెకానిక్గా పనిచేస్తున్నారు. ఈ రంగం ఆ రంగం చివరికి డిఫెన్స్లో కూడా ఈ మధ్యకాలంలో మహిళలు తన యొక్క ప్రతిభని కనబరుస్తున్నారు. అవకాశాలను అందిపుంచుకొని మహిళ ఇవాళ అబలగా ముందుకెళ్తుందని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. బట్ అల్టిమేట్గా ఎప్పుడైతే మహిళకి రాజకీయంగా తన యొక్క ఎంపవర్మెంట్ జరుగుతుందో అనుకున్నటువంటి దాంట్లో చట్టాల పరంగా కానీ వాళ్ళకి కావాల్సినటువంటి రైట్స్ పరంగా కానీ అన్ని విషయాల్లో ముందుకెళ్ళడానికి అది ఎక్కువగా అంటే చట్టము తనే చేసేటువంటి స్థాయికి మహిళ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఈ దేశం యొక్క మొదటి మహిళ రాష్ట్రపతిగా ఒక మహిళగా ఉన్నారు, ఒక ఆదివాసీ బిడ్డగా ఉన్నారు. గతంలో మన దగ్గర గవర్నర్గా ఒక బీసీ ఉమెన్ మహిళ ఉండింది. ఇవాళ అలా తీసుకుంటే మన రాష్ట్రంలో ఇవాళ అధికారంలో 2 మహిళలు, ఒక బీసీ బిడ్డ, ఒక ఆదివాసీ బిడ్డ మంత్రులుగా పనిచేస్తున్నారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా కొనసాగుతుంది. అలాగే ఇవాళ మహిళలకి సంబంధించి ఈ ప్రభుత్వంలో ఏ కార్యక్రమం చేసినా ఏది తీసుకున్నా కూడా అన్ని రంగాలని మహిళనే కేంద్రకంగా తీసుకుని డెవలప్మెంట్ కొనసాగిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆడబిడ్డలకి ఆర్థికంగా బలోపేతం కల్పించాలని మహిళల్లో ఉన్నటువంటి పొదుపు గుణాన్ని ఇవాళ ఈ ప్రభుత్వం గుర్తించి వాళ్ళని బస్సులకి ఓనర్లు చేస్తున్నారు, పెట్రోల్ బంకులకి ఓనర్లు చేస్తున్నారు, ఏదైనా ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ చేస్తామనుకుంటే చేస్తున్నారు. వాళ్ళు ఆదివాసీ బిడ్డలు వాళ్ళ అడవుల్లో దొరికేటువంటి వస్తువుల ద్వారా ప్రోడక్ట్స్ తయారు చేసి ఒక విప్ప పువ్వుతోటి వాళ్ళ లడ్డు తయారు చేసి ఇవాళ దేశంలో ఆ విప్ప పువ్వు లడ్డుకి ఒక మంచి ప్రావీణ్యత దక్కింది. అలాగే చెప్పినట్టు మహిళలు చాలా రంగాల్లో ముందున్నారని మీరు కాయిన్కి ఒక సైడ్ చెప్తున్నారు. బట్ కాయిన్కి ఇంకొక సైడ్ ఈ రోజు మళ్ళీ మహిళలు బయటకు వెళ్ళాలంటే కూడా భయపడే పరిస్థితి వచ్చింది. ఎక్కడ చూసుకున్నా కూడా రేప్ అటెంప్ట్స్ కావచ్చు, సూసైడ్ కావచ్చు. ఒక లేడీ 2 పిల్లల్ని తీసుకుని సూసైడ్ చేసుకుంది. సో ఇన్ని ఘటనలు ఇంకా ఎందుకు జరుగుతున్నాయి అంటే ఎందుకు ఇంకా మార్పు రాలేదు, ఇంకా స్టిల్ అవే ఎందుకు కంటిన్యూ అవుతున్నాయి అంటే ఒకటి చెప్తాను. గతంలో మహిళలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మనం తీసుకున్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి రాణి రుద్రమ, సమ్మక్క సారక్క, చాకలి ఐలమ్మ లాంటి వీరవనితలు వాళ్ళు కింది నుంచి స్ట్రగుల్ అయ్యి వాళ్ళ యొక్క వీరత్వాన్ని చాటుకున్నారు. బట్ ఇవాళ ఏమైందంటే పేరెంట్స్ పిల్లలకి అన్ని వాళ్ళే అందించేటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు వాళ్ళు ఒక గోల్డెన్ స్పూన్లోగా ఫీల్ అవుతున్నారు. సో ఆ స్ట్రగుల్స్ అనేది వాళ్ళకి తెలియట్లేదు. దానివల్ల మానసికంగా వాళ్ళు స్ట్రాంగ్గా లేకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. అందుకే నేను పేరెంట్స్కి ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను, పిల్లలను పుస్తకాల పురుగులాగా కాకుండా సమాజ స్పృహతోటి సమాజంలో ఎలా బతకాలి, ఎలా మెలగాలి, వచ్చినటువంటి సమస్యలను ఎట్లా అధిగమించాలన్న దానికి ఒక స్ట్రాంగ్గా వాళ్ళకి ఫిజికల్గా, మెంటల్గా ఒక ఉన్నటువంటి యోగా ఉండొచ్చు, ఎక్సర్సైజ్ ద్వారా ఉండొచ్చు, ఇలాంటి వాటి ద్వారా. అలాగే ఒకప్పుడు కుటుంబాలు ఉమ్మడిగా ఉండేది, అట్లా ఇవాళ అవేర్గా చేయాల్సిన అవసరం ఉన్నది. పిల్లల్ని స్ట్రాంగ్గా పెంచాల్సిన అవసరం ఉంది. అట్లాగే చదువులో ఫెయిల్ అయినని చెప్పేసి సూసైడ్ చేసుకోవడం, ప్రేమలో ఫెయిల్ అయినామని సూసైడ్ చేసుకోవడం, అట్లా వాళ్ళ మానసిక స్థితిని అనేది అక్కడ మనకి కనిపిస్తుంది. కాబట్టి పిల్లల్ని మనం స్ట్రాంగ్గా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. తల్లిదండ్రులు ముఖ్యంగా ఎందుకు బయటకు వెళ్ళాలంటే భయపడే పరిస్థితులు వచ్చినాయంటే జనరల్గా ఎవరైనా కూడా సొసైటీలో ఇంట్లో ఉన్నప్పుడు ఆడపిల్లలకి మాత్రమే మనం జాగ్రత్తలు చెప్తాం. నీ డ్రెస్సింగ్ గురించి అయినా, నువ్వు వెళ్ళే విధానమైనా, నువ్వు తిరిగే విధానమైనా, నువ్వు ఇంటికి వచ్చే సమయమైనా ఇవన్నీ ఆడపిల్లకి మనం సజెస్ట్ చేస్తాం. మరి మగపిల్లలకి ఎందుకు
ప్రమాదం వాళ్ళతో కదా ఉంది. మరి అలాంటప్పుడు మగపిల్లలకు కదా మనం అవేర్ చేయాల్సింది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఆడపిల్లల కన్నా ముందుగా ఇంట్లో ఉన్నటువంటి మగపిల్లలకి మీరు అవేర్ చేయండి. ముఖ్యంగా మత్తుతో బానిస అవుతూ ఇలాంటి సమస్యలన్నిటికీ మూల కారణం అవుతున్నటువంటి వాటిని దూరంగా ఉంచడం కోసం పేరెంట్స్ ప్రయత్నం చేయాలి. ప్రభుత్వాలే అన్నీ చేయలేవు, సొసైటీలో నుంచి మార్పు రావాల్సిన అవసరం ఉంది. దట్టు మీ ఇంట్లో నుంచే మీరు చేసుకోవాల్సినటువంటి ఫస్ట్ ప్రయారిటీగా ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం. సొసైటీలో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇందిరా శోభన్ అక్కడ ఉంటుంది, తన వాయిస్ వినిపిస్తుంది, చాలా గట్టిగా మాట్లాడుతుంది, క్వశ్చన్ చేస్తుంది. సో మీలో ఉన్న గుణం అందరిలో రావాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఒక క్వశ్చన్ చేసే వాళ్ళు ఉండాలి, బేసిక్గా సొసైటీకి చాలా అవసరం. సో మీరేం చెప్తారు, అంత స్ట్రాంగ్గా అమ్మాయిలు అవ్వాలి అంటే ఇప్పుడున్న సొసైటీలో సిచ్యువేషన్స్ని తట్టుకుని ముందుకు వెళ్ళాలంటే మీరేం చెప్తారు? ఇప్పుడు ఎంత టెక్నాలజీ పెరుగుతుందో పెరిగిన దానికి అనుగుణంగా మనం దానిని పాజిటివ్ వరకు ఉపయోగించుకుంటే బాగుంటుంది, కానీ నెగిటివ్ లైన్లో కాకుండా ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ వైపుకి వెళ్తున్నాం ఇంకా ప్రమాదకరమైనటువంటి, ఎందుకంటే మనం ఏఐకి ఏది ఫీడ్ చేస్తే అదే నీకు అన్ని చేస్తుంది. సో కాబట్టి ఎంత బెనిఫిట్ ఉందో అంత మైనస్ కూడా కనిపిస్తుంది. కాబట్టి వీటి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మహిళల్లో చాలామంది కూడా భర్తలను చంపినటువంటి మహిళ అలాంటి పేపర్లు ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. సో నేనేమంటానంటే మీకు ఇష్టం లేకపోతే విడిపోండి, ఎవరికి వాళ్ళు బతకండి, కానీ చంపే హక్కు నీకు లేదు. సో అందుకనే నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఈ సొసైటీలో సమాజంలో ఈక్వల్ జెండర్ వైపుకి మనం మూవ్ ఆన్ అవుతున్న సందర్భంలో అందుకని మహిళకి రక్షణని ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. బతకనివ్వు, అలాగే జీవించు, ఈ రకమైనటువంటి ఒక లైన్తో మనం మూవాల్సి ఉంది. ప్రభుత్వం కూడా ఇవాళ ఏమంటారు స్టాండ్ బై ఉమెన్, స్టాండ్ బై మెన్, స్టాండ్ బై మహిళ అనేది కూడా ఇవాళ గవర్నమెంట్ కూడా లైన్ తీసుకుంది. కాబట్టి అందుకని ఏది చేసినా కూడా అల్టిమేట్గా జరగదు. సో ఫైనలీ ఇంకొకటి ఏంటంటే పొలిటికల్ ఎంపవర్మెంట్కి తీసుకున్నప్పుడు 50% ఎప్పుడైతే రిజర్వేషన్ మహిళలకి లోకల్ బాడీస్లో వచ్చిందో, ఈ మధ్యకాలంలో గెలిచినటువంటి సర్పంచులైనా, కార్పొరేటర్స్ అయినా, కౌన్సిలర్లు అయినా కూడా మీకు వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని మీరు లీడర్లు అయ్యారు. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడం కోసం చట్టాలపైన అవగాహన పెంచుకోండి, సమస్యల పట్ల అవగాహన పెంచుకోండి, అధికారులతో మీరు నేరుగా మాట్లాడే ప్రయత్నం చేయండి, డిపెండ్ అవ్వద్దు అని మాత్రం చెప్పదలుచుకున్నాను. చివరిగా చాలా మంది బ్యూటిఫుల్ లేడీస్ ఉన్నారు, స్ట్రాంగెస్ట్ ఉమెన్స్ ఉన్నారు, అందరూ కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసి ఈ ఉమెన్స్ డే స్పెషల్కి ముందుకు చాలా మంది చెప్పారు. సో అటువంటి వారికి బ్యూటిఫుల్ లేడీస్కి మీరు ఇచ్చే ఫైనల్ మెసేజ్, ఉమెన్స్ డే స్పెషల్ మెసేజ్? సో ఉమెన్ అంటే ఒక కమిట్మెంట్ ఉంటుందని అంటారు, ఒక సంకల్పము తను ఒకసారి గట్టిగా అనుకుంటే ఏదైనా సాధించగలుగుతుందని చెప్తారు. కాబట్టి ఒక మంచి వైపుకి ఈ సమాజాన్ని నడిపించడంలో, సన్మార్గం వైపుకి తీసుకెళ్లడంలో మహిళ పాత్రనే గొప్పైనటువంటి విషయం. కాబట్టి మహిళ ప్రగతియే ఈ దేశ ప్రగతి అవుతుంది. కాబట్టి మీరు అలాంటి మెలకువలతోనో ముందుకు రాణించాలని మాత్రం తెలియజేస్తున్నారు.